హరివిల్లు పాడ్‌కాస్ట్ శ్రోతలకి, ప్రేక్షకులకి పునఃస్వాగతం. 149వ ఎపిసోడ్ ఇది. ఆహ్, ఎప్పటిలాగానే మన కో హోస్ట్ ఆదిత్య వైజాగ్ నుంచి లైవ్‌లో ఉన్నారు. ఏంటి సార్ ఎలా ఉంది వెదర్ అక్కడ? ఆ! ఇది మీరెలా అడిగారంటే మనకు కరెక్ట్‌గానే మన టీవీ నైన్ మహాత్మా గారు ఉన్నారు కదా! మన ఫ్రెండ్ ఆయన్ని మహాత్మా అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అడిగినట్టు అడిగారు మీరు నన్ను. హ్మ్. సో, అదే లాస్ట్ ఎపిసోడ్‌లో వైజాగ్ వెదరు బెంగుళూరు కంటే చల్లగా ఉందని చెప్పారు గదా! ఇప్పుడు గూడా అలానే ఉందా? వైజాగ్ వెదర్ చాలా చల్లగా ఉంది సార్. అదిగోండి పైన చూడండి కావాలంటే 26 ఉంది 26 మాకిక్కడ. 26 ఉంది మాకిక్కడ. బావుంది. ఓకే. సో, ఇప్పుడు మనం చేయబోయే ఎపిసోడ్ దీని గురించి మన ఇద్దరికి ఎంతో కొంత పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ గూడా ఉంది. కానీ లెట్స్ కీప్ అవర్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అసైడ్. జనరల్‌గా ఇప్పుడు మనం చూస్తుంటే గనక ఆహ్, ఇప్పుడే గాదు కొన్నేళ్లుగా చూస్తున్నాం. ఏంటంటే ఫైర్ అనేది. ఫైర్ అంటే మన బ్రహ్మానందం గాని, లేకపోతే సాయి కుమార్ గాని పాపులరైజ్ చేసిన ఫైర్ గాదు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ రిటైర్ ఎర్లీ అనేది. ఈ ఫైర్ అనే ఈ పదమైతే కొత్తగా పుట్టిందేమో గానీ బట్ మెడిసిన్ ప్రతి వాడికిను మనం చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం గదా! ఎంతకాలం ఇట్టా పని జేస్తాం. చక్కగా ఏదైనా కుంభస్థలాన్ని కొట్టాలి. కొడితే కుంభస్థలాన్ని కుంభస్థలాన్ని కొట్టేసి చక్కగా ఈ బహామాస్‌లోనో, హవాయిలోనో రిటైర్ అవ్వాలి. రోజు చక్కగా బీచ్‌లో కూర్చొని కాక్టెయిల్స్ తాగుతా అన్నట్టు ప్రతి వాడికి ఉంటది గదా! సో, దీనికిప్పుడు ఒక పేరొచ్చిందంతే. గత కొద్దేళ్లుగా. ఆహ్, హ్మ్, మనం సోషల్ మీడియాలో గూడా చూస్తా ఉన్నాం. యూట్యూబ్‌లో గూడా చాలా వీడియోస్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఇలా రిటైర్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్. అండ్ చాలామంది చాలా ఫ్రాంక్‌గా చెబుతున్నారు. అంటే అన్నీ మంచి ఎక్స్‌పీరియన్సే లేవు వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత. అదొకటి. ఇంకా దానికి ముందు లింక్డ్ఇన్‌లో కూడా కొంతమంది ఎవరైతే రిటైర్ అయ్యారో లేపోతే అంటే ఎర్లీ రిటైర్ అయిన వాళ్ళే గాదు. యాక్చువల్ సరైన ఏజ్‌కి రిటైర్ అయిన వాళ్ళు 60 ఇయర్స్ వాళ్ళ తర్వాత కూడాను దే కంటిన్యూ టు వర్క్ యాస్ ఎ కన్సల్టెంట్ ఆర్ వాటెవర్ రైట్. సో, వాట్ ఈస్ ద డౌన్ సైడ్ ఆఫ్ రిటైరింగ్ అనే దాని గురించి కూడా లింక్డ్ఇన్‌లో ఎప్పటినుంచో నేనైతే చూస్తానే ఉన్నాను. గత కనీసం 10, 15 ఏళ్ల నుంచి. ఆహ్, మళ్ళీ ఈ మధ్య ట్విట్టర్‌లో కొంచెం కొంతకాలం పాటు ఈ మీద డిస్కషన్ నడిచింది గాబట్టి ఆహ్, మన ఛానెల్‌ని ఫాలో అయ్యే శ్రోతల్లో ఎక్కువ మంది 30-50 ఈ ఏజ్ గ్రూప్‌లో ఉన్నారు గాబట్టి, వీళ్ళందరూ గూడా దీని గురించి కనీసం ఒకసారైనా ఆలోచించుంటారు కాబట్టి, వాళ్ళకి పనికొచ్చే విషయాలేమన్నా మాట్లాడదామని జెప్పేసి ఈ ఎపిసోడ్ ప్లాన్ చేసాం. సో, యాస్ యూజువల్ లెట్ మీ డూ సమ్ కాంటెక్స్ట్ సెట్టింగ్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ రిటైర్ ఎర్లీ. సో, యాస్ యూజువల్ ఇండియాలో ఇలాంటి చాలా చాలా టాపిక్స్ గురించి ఇండియాలో ఒక డేటా ఉండదు యాక్చువల్‌గా. సర్వేలు గాని ఏమీను. కానీ ప్రతి వాడికి ఒపీనియన్ అయితే ఉంటది. వాడి ఒపీనియనే నిజం అనుకుంటూ ఉంటారు. సో, మనం ఆ టైప్‌లో ఆలోచించం గాదు కాబట్టి అసలు దీని గురించి ఈ టాపిక్ గురించి ఏమన్నా అధ్యయనం జరిగిందా ఎక్కడైనా కనీసం బయటైనా సరే అని చూస్తే అమెరికాలో 2 ఏళ్ల క్రితం చేసిన ఒక సర్వే ప్రకారం 37% ఆఫ్ ద అమెరికన్స్ ఆహ్, వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ 60, 65 కూడా ఉంది కొన్ని చోట్ల. దానికి ముందే దానికంటే బాగా ముందే రిటైర్ అవ్వటం మనశ్శాంతిని, ఆనందాన్ని ఇస్తుందని ఆళ్ళు భావిస్తున్నారు. 37% అంటే గివెన్ ఏ చాయిస్ దే విల్ రిటైర్ అన్నమాట. ఎర్లీ. ఎర్లియర్ దాన్ ద యాక్చువల్ రిటైర్మెంట్ ఏజ్. ఇంకొక అధ్యయనం 'మోట్లీ ఫూల్' ఆహ్, ఒక 6 ఏళ్ల పాటు ఆహ్, వాళ్ళకి దొరికిన డేటా అంతా క్రోడీకరించి వాళ్ళు చెప్పిందేంటంటే 45-54 ఆ ఏజ్ బ్రాకెట్‌లో ఉన్న అమెరికన్స్‌లో ప్రస్తుతం ఒక 2-3% వాళ్ళు ఎర్లీ‌గా రిటైర్ అయ్యారంట. అంటే ఆ ఏజ్ బ్రాకెట్‌లో చేశారంటే ఎర్లీ రిటైర్ అయినట్టే. 45 సంవత్సరాల కంటే ఎక్కువ 45 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్నోళ్ళు దాదాపు ఎవరు రిటైర్ అవ్వలేదు అని జెప్పేసి. అంటే ఆహ్, 37% దాకా చాలా ప్రజలు అనుకుంటున్నా కూడాను రిటైర్ అయితే బావుంటుంది. ఏం చేయాలని ఆహ్, అలా చేయటానికి
వాళ్ళకి పరిస్థితులు సహకరించకో, లేకపోతే మధ్యలో మనసు మార్చుకునో ఏమో గాని, చాలా తక్కువ మంది మాత్రమే యాక్చువల్‌గా దే వెంట్ డౌన్ దట్ పాత్. ఆహ్, ఒక అంచనా ప్రకారం ఈ వర్కింగ్ ఏజ్ పనిచేసే ఉద్యోగం చేసుకునే వయసులో ఉన్న అమెరికన్‌లలో 5-10% పీపుల్ ఫైర్ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారంట. 1-2% ప్రజలు ఇప్పటికే అలా ఎర్లీగా రిటైర్ అయ్యి ఉండొచ్చు అనేది ఎలా చెబుతున్నామంటే, మనం ఇంతకుముందు చెప్పిన పాయింట్ ప్రకారం 45-54 ఏజ్ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు 2-3% ఆల్రెడీ రిటైర్ అయిపోయారని అమెరికాలో చెప్పారు. సో, మొత్తం మీద ఈ ఫైర్ మూవ్‌మెంట్ గురించి సోషల్ మీడియాలో తరచుగా చర్చ జరుగుతూనే ఉంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఫైరే గాదు యాంటీ ఫైర్ మూవ్‌మెంట్ కూడా ఉంది. ముఖ్యంగా యూట్యూబ్‌లో చూస్తే గనక అసలు ఎర్లీగా రిటైర్ అవ్వడం ఎంత ఫూలిష్‌నెస్ అనేది దాని గురించి కూడా చెప్పేవాళ్ళు చాలా మంది దొరుకుతారు మీకు. సో, ఆదిత్య అది పరిస్థితి. ఆహ్, ఒకటి ఐ నో యూ హావ్ సమ్ స్ట్రాంగ్ వ్యూస్ అబౌట్ ఇట్. కానీ నేను అడిగేది ఒక చాలా ఫండమెంటల్ క్వెషన్ అన్నమాట. అంటే గోయింగ్ బ్యాక్ టు ఫస్ట్ ప్రిన్సిపల్స్. అసలు పని చేయటం అవసరమా? అంటే పని చేయడం అంటే నేను చెప్పేది ఫిజికల్ ఎక్సర్‌సైజ్ లేకపోతే గనక ఫిజికల్ హెల్త్ దెబ్బతింటది అది కాదు. అసలు వర్క్ వెదర్ యాస్ ఎ సాలరీడ్ పర్సన్ ఆర్ యాస్ ఎ బిజినెస్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్, అసలు వర్క్ చేయటం అవసరము అనుకుంటే గనక అది ఎంతకాలం చేయాలి? ఎప్పుడు విరమించుకోవాలనేది ఆలోచించుకోవచ్చు. ఈ ప్రశ్న మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. మీరన్నట్టు మనకి దీని మీద చాలా గట్టి ఒపీనియన్స్ ఉన్నాయి. దీని మీద బ్లాగ్ పోస్టులు రాసాం, యుద్ధాలు చేసాం, చర్చలు చేసాం, పాడ్‌కాస్ట్‌లు చేసాం, ట్విట్టర్ స్పేసెస్ నిర్వహించాము. సో, ఇది మీకు నాకు కూడాను మీరన్నట్టు నా మీదని తోసియొద్దు. ప్రేక్షకులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ ట్రాక్‌లో ఈయన కూడా నాకన్నా ముందు నుంచే ఉన్నారీయన. యెస్. ఆన్సరింగ్ యువర్ క్వెషన్, ఐ ఫర్మ్‌లీ బిలీవ్ దట్ పీపుల్ హావ్ టు వర్క్. దేర్ హాస్ టు బి వర్క్ విచ్ దే ఫైండ్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఇన్ అన్నది నా పర్టిక్యులర్ అభిప్రాయం. ఆహ్, తర్వాత దాంతో డబ్బు ముడిపడడం వల్ల మీరు ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నారు కాబట్టి ఆన్సరింగ్ యువర్ క్వెషన్ యెస్. ఐ ఫర్మ్‌లీ బిలీవ్ దట్ దేర్ షుడ్ బి సమ్ వర్క్ దట్ వి షుడ్ డు. అండ్ ఆ వర్క్ వల్ల మనకి వి షుడ్ గెయిన్ సమ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫుల్‌ఫిల్‌మెంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అని నా ఒపీనియన్. అండ్ దట్ ఈస్ నాట్ ప్రీ రిటైర్మెంట్, పోస్ట్ రిటైర్మెంట్ మాత్రమే కాదు. దట్ వర్క్ ఆర్ సమ్ ఆర్ ది అదర్ వర్క్ షుడ్ కంటిన్యూ ఫరెవర్. ఫెయిలింగ్ విచ్ వి లూజ్ పర్పస్ ఇన్ లైఫ్ అని నా అభిప్రాయం. యాహ్! ఫెయిలింగ్ విచ్ మనం డౌన్ అయిపోతాము అని. యాహ్! ఐ అగ్రీ విత్ థట్ విచ్ ఈస్ ఆహ్, ఈవెన్ ఆఫ్టర్ అంటే రోటీ కపడా మకాన్ ఆర్ టేకెన్ ఆఫ్టర్ లైఫ్‌లో అంటే ఒక సస్టైనబుల్ హ్యాపీనెస్ ఉండాలి అంటే గనక ఒక పనుండాలి, ఒక పర్పస్ ఉండాలి. అంతవరకు ఒప్పుకుంటాను. కానీ ఇంకొక విషయం గమనించావా? చాలా మందికి ఏం చేస్తే గనక మనకి ఫుల్‌ఫిల్లింగ్‌గా ఉంటదని తెలుసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే ఓహ్! నువ్వు ఈ ఫలానా వయసుకల్లా చదువు, ఈ ఫలానా చదువు ఈ లెవెల్‌లో బాగా మార్కులు తెచ్చుకొని బయటకొస్తే ఫలానా జాబ్ తెచ్చుకుంటే అక్కడ సెటిల్ అయిపోతాం అని చెబుతారు. సెటిల్ అవ్వము. అక్కడి నుంచి ఇంకా వేరే బాధ్యతలు మన మీద పడతాయి. కాబట్టి అదే పనిలో ఉంటాం ఇంక మనం. కాబట్టి అసలు కాఫీ తాగకపోతే గనక కాఫీ బావుంటదో లేదో తెలియనట్టు హ్మ్. అసలు వేరే పనులు చేయనప్పుడు వాటిలో ఫుల్‌ఫిల్‌మెంట్ వస్తదా? రాదా? నీకనేది ఎలా తెలుస్తది మనిషికి? అనేది నా ప్రశ్న. ఇది దానికి లేదు మీరేమంటారు? కరెక్ట్ క్వెషన్. లేదు 100% అందుకే మీరు ప్రాజ్ఞులు మీరు. మంచి ప్రశ్నలు మీరు పడతారు మీరు. పల్స్ పట్టి అందుకే 150 ఎపిసోడ్‌ల వరకు పాడ్‌కాస్ట్ హోస్ట్‌గా మిమ్మల్ని మీరు ఒక మార్కెట్ ఇండస్ట్రీ లీడర్‌గా ప్రూవ్ చేసుకోగలిగారు. ఆహ్, ఇండియాలో మనకి అంటే మనం వి ఆఫెన్ టాక్ అబౌట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. నౌ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగున్న కంట్రీస్‌లో ఈ ప్రశ్న ముందు నుంచే వచ్చే అవకాశం వాళ్ళకి మెండుగా ఉంటుంది. అంటే మనకి దే హావ్ వర్క్ ఈస్ జస్ట్ వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. దేర్ ఆర్ అదర్ థింగ్స్ దట్ దే షుడ్ పర్స్యూ. చిన్నప్పటి నుంచి అదర్ ఇంట్రెస్ట్స్ డెవలప్ చేసుకొని, బయట ప్రపంచం గురించి తెలుసుకొని, హాబీస్ బిల్డ్ చేసుకొని, ప్యాషన్స్ కింద వాటిని కన్వర్ట్ చేసుకొని, ఆహ్, ఉద్యోగంతో సంబంధం లేని మిగిలిన విషయాల్లో వాలంటీరింగ్ చేసి చాలా రకాల దానివల్ల దే గెట్ బెటర్ ఫుల్‌ఫిల్‌మెంట్ అండ్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ హైయర్. దే ఆర్ హ్యాపియర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అది ఉన్న కంట్రీస్ ఇప్పుడు మనకి యూరోప్‌లో ఉన్న ఈ డెన్మార్క్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ ఇలాంటి కంట్రీస్ కానీ లేకపోతే ఈవెన్
ఆస్ట్రేలియా కూడా ఆ కోవకే చెందింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఆల్సో ఫాలో మోర్ ఆఫ్ దట్. సో, ఇలాంటి వాటిల్లోని వాళ్ళకి ఆ అవకాశం ఉంది. బట్ మన దగ్గర సాడ్‌లీ అసలు ఆ క్వెషన్ వస్తేనే, "ఓహ్! ఏం మాట్లాడుతున్నావురా నువ్వింకాను నీ వయసెంత? నువ్వేటి నువ్వప్పుడేను. ఇప్పుడు నువ్వింకా అసలు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. రోజుకి మినిమమ్ 16 గంటలు పని చేయాలి నువ్వు. నీ వయసులో నేనైతే 20 గంటలు పని చేశాను." మనకి వి హావ్ అక్కడి నుంచే బయటకొచ్చాం. ఇప్పటికి కూడా వన్ రీజన్ వై మెనీ పీపుల్ కెనాట్ రిటైర్ ఎర్లీ ఈవెన్ ఇఫ్ దే హావ్ enough resources is because they are worried about the society around them. Even at the age of 50, 50 ఏళ్ళకి ఉద్యోగం మానుతారన్నా కూడాను నీకు బుర్ర బుద్ధి లేదా? పిల్లలింకా నీకు రావాలి నీకేమి నీకు నష్టాలు అంటే ఇంకా ఈ జన్మలో బయటికి రానివ్వరమ్మన్ని అని చెప్పి. ఇంకొకటేంటంటే, ఒకటేమో ఈ సొసైటీ ప్రెషర్ ఒకటి. ఏంటంటే 50 ఏళ్ళకో ఇలా ఉద్యోగం మానేసి చక్కగా ఇంట్లో కూర్చుంటే, "నీకేం పోయే కాలంరా! అసలు ఈ వయసులోనే ఎక్కువ సాలరీస్ వస్తా ఉంటాయి గదా! ఆ! నువ్వు సంపాదించుకోకుండా ఇంట్లో కూర్చుంటానంటావేంటి" అనేదొకటి. రెండోదేంటంటే, నేను చెప్పినట్టు ముఖ్యంగా దిస్ అప్లైస్ టు ఇండియన్స్. మ ఆహ్, ఇది ముఖ్యంగా యంగర్ జనరేషన్‌కి ఇంకా ఎక్కువ అప్లై అవుద్ది. ఎందుకంటే, వాళ్ళకి కనీసం చిన్నప్పుడు వాళ్ళు చదువుకున్న స్కూల్స్ నారాయణ చైతన్యాల్లో కనీసం స్ ప్లే గ్రౌండ్స్ గూడా ఉండవు గాబట్టి, అసలు వాళ్ళకి చదువు తప్పితే ఇంక వేరే అవగాహన అభిరుచులేమైనా ఉంటాయో లేదో నాకు తెలీదు. కళల మీద గాని, స్పోర్ట్స్ మీద గాని ఆ టైప్‌లో. సో, అలాంటప్పుడు ఇఫ్ యువర్ ఎంటైర్ లైఫ్ ఈస్ డ్రివెన్ టువర్డ్స్ డెవలపింగ్ సర్టెన్ స్కిల్స్ టు డూ సర్టెన్ జాబ్, అలానే 50 ఏళ్ళు బతికేసిన తర్వాత ఆ జాబ్ వదిలేస్తే ఆ స్కిల్స్ అవసరం లేదు. మరి ఇంక వేరే స్కిల్స్ ఏమి లేవు. వేరే స్కిల్సే గాదు, వేరే అభిరుచులు గూడా ఏమి లేవు నీకు చాలా మందికి. అంటే అభిరుచులంటే చాలా మందికి సినిమాలు చూడటం అనేది ఒక అభిరుచి అనుకుంటే అది అందరూ చూస్తారు. లేకపోతే మ్యూజిక్ ఇంటారు. అంటే రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీస్, లిజనింగ్ మ్యూజిక్ ఈ టైప్‌లో హాబీస్ అంటే. అలా అని గాదు. అంటే ఒక పర్పస్‌ఫుల్ లైఫ్ లీడ్ జేయడానికి అంటే అదే ఫుల్ టైమ్‌గా చేయడానికి ఉండేంతగా అవగాహన గాని, స్కిల్ గాని వేరే వాటిలో డెవలప్ చేసుకునే అవకాశం ఉండదు. నేను చెప్పినట్టు ముఖ్యంగా తెలుగు సొసైటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి. హ్మ్. సో, అది కూడా ఒక కారణం అన్నమాట. సో, డబ్బున్నా కూడాను ఇప్పుడు రిటైర్ అయితే గనక ఏం చేయాలి? నాకు ఇంక వేరే ఏం తెలీదు. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు డూ అనేది. అది కూడా నేను చాలా గమనించాను. సో, ఇప్పుడొకటి చెప్పండి. ఫ్లోర్ క్రాసింగ్ గేమ్ లాగా చేద్దాం. హ్మ్. సో, ఫస్ట్ ఆర్గ్యూ ఫర్ ఫైర్. వెరీ గుడ్. సో, 'ఆర్గ్యూ ఫర్ ఫైర్' సబ్జెక్ట్ మన ఇద్దరికీ కూడాను. నాకిచ్చారు కాబట్టి ఐ ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థాంక్ ది మోడరేటర్ హూ హాస్ గివెన్ దిస్ గ్రేట్ సో, ఆహ్, మన ఫర్ పీపుల్ ఫర్ మోస్ట్ పీపుల్ ఇన్ ఇండియా the job that we got into, the profession that we got into, is not one that we have gotten into out of choice. మనకి ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ ఇదేదో ఓహో! ఇందులోకొచ్చిన తర్వాత వెనక్కి తిరిగి ఏంట్రా నేను ఇదా ఎంచుకున్నాను అని అడిగితే అప్పటికి ఇట్ ఇస్ మెజారిటీ దట్ ఇస్ హౌ ఇట్ హస్ కమ్ అప్ కాబట్టి చాలా మందికి. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ జాబ్. అంటే జాబ్ వాళ్ళకి కేవలం ఒక డబ్బులు సంపాదించడానికి మన మాస్‌లోస్ థియరీ మీరిందాక రోటీ కపడా మకాన్ ఫస్ట్ టైర్ చెప్పినప్పుడు అంతవరకు మాత్రమే సంపాదించుకోవడానికి ఒక కండ్యూయిట్ తప్ప ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ దే ఇట్ ఇట్ నేను అందరి గురించి అనట్లేదు. చాలా మంది గురించి. బల్క్ ఆఫ్ అవర్ పీపుల్ ఫర్ దట్ మ్యాటర్. ఆల్‌మోస్ట్ ఎవ్రీవన్ ఇన్ అగ్రికల్చర్ విల్ అగ్రీ టు థిస్. విచ్ ఇట్‌సెల్ఫ్ మేక్స్ అప్ 70% ఆర్ 60% ఆఫ్ అవర్ పాపులేషన్. బికాస్ దే హావ్ నో కొంతమంది అందులోని జాయ్ పొందిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా! సో, ఓకే. సో, అలాంటి సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి హావింగ్ లగ్జరీ టు రిటైర్ ఎర్లీ అండ్ ప్లానింగ్ ఫర్ ఇట్ గివ్స్ దెమ్ అ పర్పస్. దట్ ఓకే ఇన్ ద నెక్స్ట్ 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్, ఐ కెన్ గెట్ ఔట్ ఆఫ్ దిస్ అండ్ డూ సంథింగ్ ఎల్స్ ఫర్ ద లాస్ట్ 10 ఆర్ 15 ఇయర్స్ అన్నది ఈస్ ఎ వెరీ బిగ్ మోటివేటింగ్ ఫ్యాక్టర్. ఒకవేళ చేయగలిస్తే. కాకపోతే ఇందులోనే ఉన్న కంగాలి ఏంటి అంటే మెజారిటీకి అసలు ఆ అవకాశం కూడా రాదు. మనం ఇవాళ ఉన్న వెరీ హై ఇన్‌ఫ్లేషన్ ఉన్న సొసైటీలోని బికాస్ ఫైర్ తాలూకా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ దట్ యూ షుడ్ బి ఏబుల్ టు సేవ్ ఇండియా లాంటి కంట్రీలో అప్‌వర్డ్స్ ఆఫ్ 50% ఆఫ్ యువర్ ఇన్‌కమ్ ఇఫ్ యూ వాంట్ టు రిటైర్ ఎర్లీ. 50% ఏంటి 10% నెలకి సేవింగ్ చేయలేని పరిస్థితిలో మెజారిటీ మిడిల్ క్లాస్ ఉన్నారు.
10%. సో, ఈ లోన్‌లు కట్టుకున్నప్పటికి వాళ్ళకి. సో, ఆహ్, టు కంక్లూడ్ మై ఆర్గ్యుమెంట్ ఆన్ దిస్ టాపిక్, ఐ వుడ్ లైక్ టు ర్యాప్ అప్ బై సేయింగ్ దట్ యెస్, ఒకవేళ గాని ఇఫ్ దేర్ ఇస్ ఎ చాయిస్, రె ది లగ్జరీ ఆఫ్ రిటైరింగ్ ఎర్లీ ఈస్ అబ్సల్యూట్‌లీ వర్త్ ఇట్, అండ్ ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ ప్రో. అసలు దాని గురించి ఆలోచించడం ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ గ్రేట్ లగ్జరీ మనకి. ఇది చాలా ప్రివిలేజ్ అది. ఓకే. సో, నేను గూడాను ఆహ్, నా ఆర్గ్యుమెంట్ గూడాను ఆబ్వియస్‌లీ ఫర్ ఫైర్ అయితే నేను ఏంటంటే చెప్పాలి, ఆగండి. అయితే నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మై లెర్న్డ్ కలీగ్ టు ప్రెజెంట్ హిస్ ఆర్గ్యుమెంట్స్ ఆన్ ది టాపిక్. సో, నేనెలా ఆలోచిస్తానంటే ఆహ్, లాస్ట్ డికేడ్ ఆఫ్ హ్యూమన్ ఏ పర్సన్ విల్ హావ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ సారీ హెల్త్ ఇష్యూస్ మూమెంటరీ అంటే ఆహ్, సరిగ్గా నడవటం, కూర్చోవటం గూడా చేసే ప్రాబ్లమ్ రావచ్చు ఆ టైంకి. ఓకే. ఆహ్, కాబట్టి లాస్ట్ 10 ఇయర్స్ వదిలేస్తే అండ్ యావరేజ్ అంటే యావరేజ్ ఒక 75కి అనుకుందామా ప్రస్తుతం? అంటే ఇండియాది అయితే గనక 67, 67 68 ఉంది ఇండియన్స్‌ది యావరేజ్ ఏజ్. 75 అనుకుందాం. ఎందుకంటే కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్డు కొంచెం ఆహ్, లో రిస్క్ ఎన్విరాన్మెంట్‌లో పెరిగేవాళ్ళం గాబట్టి. సో, 75 అంటే 65-75 అనేది దాన్ని వదిలేస్తే గనక 65 ముందు ఎన్నాట్లైనా ఆడొచ్చు అన్నట్టు. అంటే కావాల్సినవి చేసుకోవచ్చు లైఫ్‌లో అనేది. సో, ఆ రకంగా ఆలోచిస్తే గనక మేబీ ఒక 50కి రిటైర్ అయితే గనక 65 దాకా చేయాలనుకున్నయన్నీను. ముఖ్యంగా కొంచెం ఫిజికల్లీ ఎక్సర్టింగ్ టైప్ ట్రెక్స్ గానీ, లేపోతే ట్రావెల్స్ గానీ ఆహ్, యాహ్! చాలా పర్స్యూట్స్ ఇట్ రిక్వైర్స్ బోత్ ఫిజికల్ స్టామినా అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో, కాబట్టి 50కి రిటైర్ అవ్వటం మంచిది. ఓకే. ఆహ్, నేను చెప్పేది ఇదంతా ఏంటి? ఆ 50-65 మధ్యలో ఏం చేయాలని తెలిసిన వాళ్ళ కోసం. అంటే ఐ యామ్ వెరీ కీన్ అబౌట్ థిస్. ఐ హావ్ బీన్ పర్సూయింగ్ ఇట్ యాస్ ఎ హాబీ ఈవెన్ థో ఐ యామ్ డూయింగ్ సంథింగ్ యాస్ ఎ డే జాబ్ అనే వాళ్ళకి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఏది ఐ వాంట్ టు డెడికేట్ సమ్ గుడ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ టు సీరియస్‌లీ పర్స్యూ దిస్ 1 ఆర్ 2 ఇంట్రెస్ట్స్ ఆఫ్ మైన్ అనేది. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను చెప్పిన లెక్క. కానీ ఇంకా ఇక్కడి నుంచి వచ్చేదేంటంటే ఇంక 50కి రిటైర్ అవ్వాలంటే ఏం చేయాలి? లేతే ఇంకా యాక్చువల్‌గా 40కి నేను 50 ఎందుకు చెప్తున్నానంటే 40 కూడా రిటైర్ అవ్వచ్చు కాకపోతే. కాకపోతే నేను చెప్పేది యావరేజ్ మన టార్గెట్ ఆడియన్స్‌గా మన శ్రోతలు గాని, లేపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి గాని, చూస్తే గనక 40కి రిటైర్ అవ్వాలంటే సేవ్ చేయాల్సింది ఎంత అనేది చూస్తే గనక కొంచెం టఫ్ కాబట్టి 50 ఈస్ ఎ రీజనబుల్ టార్గెట్ అనుకుంటున్నాం కాబట్టి. సో, 50కి రిటైర్ అవ్వాలంటే గనక బై ద టైమ్ యూ టర్న్ 50 యూ షుడ్ హావ్ అమాస్డ్ ఎ వెల్త్ ఎక్స్‌క్లూడింగ్ యువర్ ప్రైమరీ రెసిడెన్స్. సొంత ఇల్లుంటే గనక సొంత ఇల్లు దాని వాల్యూ లెక్కలోకేసుకోకుండా విడిగా లిక్విడ్ ఆర్ సెమీ లిక్విడ్ టైప్ అసెట్స్ ఇట్ షుడ్ బి వాట్ 25 టైమ్స్ యువర్ యాన్యువల్ ఎక్స్‌పెన్సెస్. ఆ రోజుకి యాన్యువల్ ఎక్స్‌పెన్సెస్ 20,00,000 ఉన్నాయనుకోండి. 25 టైమ్స్ దట్ అంటే 5 క్రోర్స్ ఏది సొంత ఇల్లు అనేది ఉంటే గనక అది కాకుండా అలా పెట్టుకోవాలి. సో, అంత 5 క్రోర్స్ ఆ టైం కల్లా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అనేది అది ఇంకొక ఇట్స్ ఎ బిగ్ టాపిక్. ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఇట్ రిక్వైర్స్ యాక్చువల్లీ స్టార్టింగ్ ఎర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లానింగ్ యువర్ ఫైనాన్సెస్, సేవింగ్స్ అండ్ ఆల్సో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఆహ్, అది కొంచెం వేరే టాపిక్‌లో అయిపోద్ది. పెద్ద టాపిక్ అయిపోద్ది. అది వదిలేద్దాం. కానీ ఆహ్, వై ఐ ఫీల్ థట్ పీపుల్ షుడ్ ఫైర్ అంటే గనక నేను చెప్పొచ్చేదేంటంటే ముందు ఓకే. రిటైరింగ్ ఎర్లీ అనేది తీసి పక్కన పెట్టండి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మాత్రం అది మీరు ఎంత తొందరగా తెచ్చుకోవాలంటే, ఎంత తొందరగా అంటే కనీసం 50 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా తెచ్చుకోవాలి. అది తెచ్చుకోవాలంటే తొందరగా మీరు మీ ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకోవటం మొదలుపెట్టాలి. అవగాహన పెంచుకోవాలి.
అది నేను మెయిన్ చెప్పేది. ఒకసారి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ అంటే మీకు 50 ఇయర్స్ వచ్చిన తర్వాత ఏదో ఫర్ సమ్ రీజన్ యూ ఆర్ లెట్స్ సే యూ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు వర్క్ ఫర్ వాటెవర్ ఫిజికల్ ఆర్ మెంటల్ రీజన్. అంటే ఒక ప్యాషన్ పర్సూ చేయడానికే కాదు. ఏదో వేరే ఏదైనా అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పటికైనా సరే మీరు ఈ ఫైనాన్షియల్ ఇండిపె ఇండిపెండెన్స్ వస్తే గనక ఈ లెవెల్ నేను చెప్పినట్టు 25x యువర్ యాన్యువల్ ఎక్స్‌పెన్సెస్. ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఇంపార్టెంట్ థింగ్. అప్పుడు రిటైరింగ్ ఎర్లీ అనేది ఇట్స్ ఎ చాయిస్ టు యూ. ఇఫ్ యూ నో వాట్ టు డూ విత్ యువర్ టైమ్ వెన్ యూ రిటైర్ ఎట్ దట్ టైమ్, రిటైర్. If you don't know what to do, just continue to work. But maybe hopefully, since you have financial independence, you can actually make better choices with the kind of jobs you will take up. కొంచెం less stressfulవి, కొంచెం more interestingవి, even if it pays you less or even if the title is not so im important sounding ఆ టైప్ అనేది. దిస్ ఈజ్ మై ప్రో ఫైర్ ఆర్గ్యుమెంట్. నేనేమైనా మిస్ అయినది ఏమైనా చెప్పండి. లేకపోతే మనం యాంటీ ఫైర్ ఆర్గ్యుమెంట్‌కెళ్దాం. యాంటీ ఫైర్. ఓకే. యాంటీ ఫైర్ కూడా అవ్వండి. కాదు. మధ్యలోని ఒక బిఫోర్ మరి యాంటీ అని కాదు గానీ దేర్ ఇస్ నో యాంటీ ఫైర్ పర్ సే. ఇండియాలో అంటే ఇప్పుడు ఈ 25x చాలా మంది మన శ్రోతలు ఫైర్ గురించి వినే ఉంటారులెండి. మెజారిటీ ఆర్ ఆల్ హ్మ్. ప్రొఫెషనల్స్ అండ్ ఆల్. బట్ ఆహ్, యూఎస్‌లో వాళ్ళు 25x అనుకోవడానికి దేర్ ఇస్ ఎ రీజన్. ఇండియాలో నా ప్రకారం 25x సరిపోకపోవచ్చు. నంబర్ 1 మనది హైయర్ ఇన్‌ఫ్లేషన్. సెకండ్ థింగ్ మనం ఫ్యామిలీని వాళ్ళు పిల్లలకి వాళ్ళంతట వాళ్ళు పిల్లల్ని ఇండిపెండెంట్ చేసేస్తారు. మనం పిల్లల్ని చాలా సంవత్సరాల పాటు ఇంకా పట్టుకొని లాగుతాం. సో ఫర్ అస్ ఇట్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్ కాబట్టి 25 ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ రిటైరింగ్ బిఫోర్ 50 మే నాట్ ఈవెన్ బి ఎనఫ్. ఇట్ కుడ్ నీడ్ 35 ఎక్స్ ఆఫ్ వాటెవర్. ఓకే. బట్ దట్ నంబర్ లైక్ యూ సెడ్ అది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎన్ ఓషన్ మళ్ళీ పెద్ద కథది. అసలు అంటే జనాలకి టు సెట్ కాంటెక్స్ట్ మనం స్టార్టింగ్‌లో నేను అందాం అనుకున్న మిస్ అయిన పాయింట్ ఏంటంటే, అసలు ఇవాళ ఫైర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇట్ ఇస్ నాట్ ఎ న్యూ టాపిక్ ఆర్ ఎనీథింగ్ కదా! బట్ ఇందాక నాన్నగారు చెప్పినట్టు సడెన్‌గా దేర్ ఇస్ మొన్న వైరల్ ఎళ్ళిన థ్రెడ్‌లు కొన్నున్నాయి లింక్డ్ఇన్‌లోని, ట్విట్టర్‌లోని కూడాను. వేర్ సమ్ వెరీ సక్సెస్‌ఫుల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ హూ ఆర్ ఇన్ దేర్ 50స్ అండ్ సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్, సి స్వీట్ పీపుల్ ఇన్ బిగ్ కంపెనీస్ అండ్ ఆల్ వాళ్ళొచ్చి ఈళ్ళందరికీ మెంటలొచ్చిందా ఏంటి? అట్ ది ఏజ్ ఆఫ్ 50 అసలు అప్పుడే నీ కెరియర్ విల్ గెట్ ఇంటూ హైయర్ ట్రాజెక్టరీ. అప్పుడే యూ విల్ యాక్చువల్లీ స్టార్ట్ సీయింగ్ సిగ్నిఫికెంట్ మనీ. వాళ్ళన్నదేది తప్పేం కాదు. బట్ వేర్ వి ఆర్ కమింగ్ ఫ్రమ్ చెప్తాను. సో, ఆహ్, అందులో ఇఫ్ యూ రిటైర్ అట్ దట్ ఏజ్ నీకు యూ విల్ బి లూజింగ్ ఔట్ ఆన్ అన్ని సంవత్సరాలు ఎంతైతే సంపాదించావో ఆ ఒక్క 10 ఇయర్ చంక్‌లోనే అంత సంపాదించే అవకాశం ఉంటుంది. ఆ టైంకి అది నిజం కూడా అయ్యుండొచ్చు కాలిక్యులేట్ చేస్తే మనం. అయితే ద ఫన్నీ థింగ్ హియర్ ఇస్ it is evident they themselves are telling it to us without telling it that they don't have anything else to look forward to except their job. అంటే ఒకవేళ ఆర్ దే కుడ్ హ్యావ్ సచ్ ఎ జాబ్ దట్ ఆల్సో అలౌస్ దెమ్ టు పర్స్యూ అదర్ థింగ్స్ వితౌట్ ఎఫెక్టింగ్ దిస్ అండ్ దట్ దే ఎంజాయ్ డూయింగ్ దేర్ జాబ్. ఓకే, లెట్ మీ బి లెస్ క్రూయల్ బై సేయింగ్ దిస్. సో చాలా మందికి సో రాదర్ దాన్ సేయింగ్ దిస్ ఆర్గ్యుమెంట్ ఇస్ ఫర్ యాంటీ ఫైర్, యాంటీ కాదు. కాకపోతే నాగ్ గారు చెప్పింది చాలా మంచి మాట. ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, ఇప్పుడు అలాంటి కంట్రీస్‌లో విత్ ఎ వెరీ హై క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లోని ఇప్పుడు అమెరికాలో వాడు డే జాబ్ చేసి 4:00కి ఆర్ 3:30కి బయటకొచ్చేసి ఇంట్లోకి 4:00కి ఇంట్లో వచ్చి ఒక కాఫీ తాగి, సాయంత్రం 5 గంటలకి వాళ్ళ పిల్లల తాలూకా లిటిల్ లీగ్ టీమ్‌ని కోచ్ చేయడానికి రగ్బీ గాని, బేస్‌బాల్ గాని వాళ్ళు సాయంత్రం ఎళ్ళిపోయి దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ ప్యాషనేట్ అబౌట్ ఇట్. ఆర్ సాకర్ కోచింగ్ కానీ ఎళ్ళిపోయి, లేకపోతే వాళ్ళు దే వాలంటీర్ ఇన్ దేర్ ఫైర్ డిపార్ట్‌మెంట్స్ ఆర్ దే వాలంటీర్ యాస్ సొసైటీ వాళ్ళ వాళ్ళకి దే హావ్ ఎ కమ్యూనిటీ విచ్ ట్రెజర్స్ దట్ ఈస్ వేర్ దేర్ కమ్యూనిటీ ఈస్ బిల్ట్. సో దేర్ ఫ్రెండ్ సర్కిల్ ఈస్ నాట్ జస్ట్ లింక్డ్ టు దేర్ జాబ్ ఆర్ కెరియర్ ఆర్ ప్రొఫెషన్. ఇండియాలో అలా కాదు. మనం ఇంతకుముందు నేను నాగ్ గారు వీవ్ హాడ్ సెవెరల్ ఆఫ్‌లైన్ టాక్స్ అబౌట్ దిస్ లెండి. సో, అందులో చాలా సార్లు మేము ఈ మాట మాట్లాడుకున్నాం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేక్ ఫ్రెండ్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఎ సర్టెన్ ఏజ్ బికాస్ జాబ్ ఈస్ అవర్ లైఫ్. అంటే జాబ్ టేక్స్ అప్ సో మచ్ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ లెఫ్ట్. జాబు, ఫ్యామిలీకి కొంచెం టైము తప్ప ఇంకొక యాక్టివిటీ పర్స్యూ చేసే అంత మనకసలు ఆహ్, ఛాన్సే లేదు. 99% ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా విల్ బి ఇన్ దిస్ రట్. 99 ఆర్ వాటెవర్ ఊరికే ఒక నంబర్ చెప్పా. బట్ వెరీ హై పర్సెంటేజ్ ఆఫ్. సో, అప్పుడు బయటకొచ్చేస్తే ఏం చేయాలి? సో, ఫర్ పీపుల్ హూ హావ్ దట్ ఫ్రీడమ్
uh, gaining the FI is more important than the RE. ఫైర్‌లోని ఇఫ్ యూ స్ప్లిట్ ఇట్ అప్, గెయినింగ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత వాడొద్దు. నష్టమేముంది మనకి? ఇట్ ఈస్ లైక్ అన్ ఇన్స్యూరెన్స్ పాలిసీ. ఇన్స్యూరెన్స్ ఎందుకు తీసుకుంటాం? వాడతామనా? వాడకూడదని తీసుకుంటాం మనం. సో, సేమ్ కైండ్ ఆఫ్ వేలోని, కాకపోతే నాట్ ఈవెన్ ఆస్పైరింగ్ టు గెట్ దేర్, నాట్ ఈవెన్ ఆస్పైరింగ్ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జస్ట్ బికాస్ యూ విల్ ఎర్న్ మోర్ దెన్ ఈస్ లైక్ ట్రాజెడీ. సడెన్‌గా ఒకవేళ రేపు ఉదయం గాని ఉద్యోగానికి ఏమైనా అయితే, ఇండస్ట్రీకి ఏమైనా అయితే, ఒకవేళ మనకేమైనా అయితే, అప్పుడు యూ కాంట్ స్టార్ట్ ఫ్రమ్ జీరో అగైన్ గదా! ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. ఇండియాలోని ఒక నంబర్ ఫర్ దిస్ కన్వర్జేషన్ ఇస్, ఇఫ్ వి సే నెలకి ఇంత అని ఇందాక ఆయన నాగ్ గారు ఒక 5,00,00,000 అనే నంబర్ వాడడానికి ఒక కారణం. దట్ ఓకే. రూ. 2,00,000 పర్ మంత్‌లో దాదాపు అన్ని ఖర్చులు ఫర్ మెజారిటీ పీపుల్ వెన్ యూ హావ్ యువర్ ఓన్ హౌస్ అయిపోతాయి కదా! అనే అసంప్షన్. బట్ యాహ్! ఆస్పైరింగ్ టు యాక్చువల్ ఎర్న్ 5,00,00,000 ఇస్ ఒకటి నైస్ కదా! ఒ సారీ, ఒక క్లారిఫికేషన్. ఆహ్, నేను ఈ 25 టైమ్స్ అని చెప్పాను గదా! యాన్యుయల్ ఎక్స్‌పెన్సెస్. దట్ అపరెంట్లీ, I mean, as per the modeling, that 25 number remains the same whether you, irrespective of the age at which you want to retire and the age which you, which is యావరేజ్ మోర్టాలిటీ. అంటే నేను నా ఎగ్జాంపుల్ మొదలుపెట్టి 75, 50 చెప్పాను గదా! కాబట్టి 25 అనేది 75 - 50 గాదు. మీరు 40లో రిటైర్ అయ్యి 90 ఇయర్స్ ఏజ్ దాకా బతికినా కూడాను ఈ 25 అనేది పనికొస్తది. ఎందుకంటే ఎసెన్షియల్లీ దట్ కార్పస్ విల్ కీప్ ఎర్నింగ్ యూ సమ్ ఇంట్రెస్ట్. ఓకే. బట్ అట్ ద సేమ్ టైమ్ మీ యాన్యుయల్ ఎక్స్‌పెన్సెస్ కూడా పెరుగుతా ఉంటాయి ఇన్‌ఫ్లేషన్ వల్ల. ఆహ్, కాబట్టి ఇన్‌ఫ్లేషన్ వల్ల పెరిగినా కూడాను ఆ కార్పస్ కూడా ఇంట్రెస్ట్ రేట్ ఇస్తా ఉంటది కాబట్టి మీకు ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ లాంగ్ రన్‌వే ఆఫ్ యువర్ లైఫ్ అది. సో, 25 టైమ్స్ అనేది నేను చెప్పింది, మీరు 40లో రిటైర్ అవుదాం అనుకున్నా, 50లో రిటైర్ అవుదాం అనుకున్నా, మీరు ఎంతకాలం బోజారని మీ అంచనా ఉన్నా, ఆహ్, దానికి ఆహ్, ఇర్రిస్పెక్టివ్ ఆఫ్ దట్ ఇట్ రిమైన్స్ దట్. అది చెప్దాం అనుకున్నాను. చెప్పండి. మీకు వెనక్కిచ్చే ముందు ఒక ప్రశ్న కూడాను మీకు, వైల్ యూ టాక్ అబౌట్ యువర్ వై ఈ యాంటీ ఫైర్ హ్మ్. మాట్లాడినప్పుడు, ఆల్సో టాక్ అబౌట్, బికాస్ యూ హావ్ సెడ్ దిస్ సెవరల్ టైమ్స్ టు మీ ఆఫ్‌లైన్ కాబట్టి ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ లిజనర్స్ అన్న ఉద్దేశంతోని. దట్ ఓకే. యూ హావ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ టైమ్ దట్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్ నౌ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని గాని ఒకవేళ అనుకుంటే, హౌ డిడ్ యూ డూ యువర్ రిసర్చ్ అబౌట్ వాట్ టు డూ విత్ దట్ టైమ్? మీరు కొంత రిసర్చ్ చేశారు కదా! ఇంకా మీరు అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా వరకు నేను రాట్లేదు. కాకపోతే మీరు ఫైర్ ఎలా అయితే రిటైర్మెంట్ ఎర్లీ గురించి ఓ 10 సంవత్సరాల క్రితం మీరు మీ తాలూకా ప్లానింగ్ మొదలెట్టినప్పుడు, మీరు యూ ఆర్ వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ పీపుల్ హూ హాస్ థాట్ అబౌట్ దిస్ యాస్పెక్ట్. మెజారిటీ ఓన్లీ థింక్ అబౌట్ ది ఫైనాన్సెస్. సో, మీరు మీ టైమ్ గురించి అసలు మీ ప్యాషన్స్ వాట్ వాట్ వాస్ యువర్ థాట్ ప్రాసెస్ కూడా చెప్తే ఇట్ విల్ కైండ్ ఆఫ్ క్రియేట్ అన్ అనాలజీ అన్న. సో, ఇన్‌ఫాక్ట్ ఫైర్ గురించి నేను మొట్టమొదటిసారి విన్నప్పుడు ఆల్‌మోస్ట్ 10, 12 ఇయర్స్ బ్యాక్. దట్స్ ఎన్ యాంటీ ఫైర్ కామెంట్ ఫ్రమ్ సంబడీ హూ రిటైర్డ్ యాస్ వెరీ సీఈఓ ఆఫ్ వన్ ఆఫ్ ద లార్జ్ ఇండియన్ కంపెనీస్ ఆ టైప్ అన్నమాట. సో, వాట్ హి సెడ్ వాస్ దట్ రిటైర్ అయిన తర్వాత నాకు అంటే వాట్ ఐయామ్ లూజింగ్ మోస్ట్ ఇది సోషల్ సర్కిల్ నాకు. ఎందుకంటే ఆఫీసు, ఇల్లు ఇలానే బతుకుతా ఉంటాం కదా! చాలా మందివి. నాకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడాను, ఆహ్, బట్ ద సోషల్ సర్కిల్ ఈస్ మోర్ అంటే మై కొలీగ్స్ వాళ్ళే నా ఫ్రెండ్స్ అవుతారు. ఆళ్ళు కాకుండా ఇంక వేరే ఫ్రెండ్ రెగ్యులర్‌గా కలిసేది కూడా వాళ్ళతోనే ఆ టైప్‌లో. సో, రిటైర్ అయిన తర్వాత యాక్చువల్‌గా ఆ సోషల్ సర్కిల్ మొత్తం పోయిన తర్వాత టు ఫిల్ దట్ వాక్యూమ్, ఆహ్, ఆ ఏజ్‌లో కొత్త ఫ్రెండ్స్‌ని చేసుకోవడం కష్టం. అలాగే మనకున్న ఇంట్రెస్ట్ కేవలం పాటలు వింటమే అనుకోండి. రోజు మొత్తం పాటలు వింటా కూర్చోలేం కదా మనం. ఎందుకంటే ఏదైనా క్రియేట్ చేస్తున్నప్పుడు టైం ఎలా గడిచిపోద్దో తెలీదు. కానీ కన్జ్యూమ్ చేస్తున్నంత మాత్రాన చేయొచ్చు. డూమ్ స్క్రాలింగ్ చేయొచ్చు, బింజ్ వాచింగ్ చేయొచ్చు, నెట్‌ఫ్లిక్స్ సీరీస్‌లు అదంతాను. కానీ ఆఫ్టర్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ అది కూడాను ఇట్ గెట్స్ ఆన్ యువర్ నర్వ్స్. కాబట్టి ఒక క్రియేటివ్ పర్స్యూట్ అనేది, అంటే క్రియేటివ్ అంటే అది ఒక కళ అయ్యుండ అవసరం లేదు. మే రన్ ఏ నాన్ ప్రాఫిట్ ఇనిషియేటివ్ ఆర్ యూ మే యాక్చువల్లీ బి ఏ కన్సల్టెంట్ ఆ టైప్‌లో అని అవన్నీ నేను మొదట విన్న విషయం అదే. సో, ఆ వయసులో మనం కొత్తగా ఇంట్రెస్ట్‌లు గాని, ప్యాషన్ గాని పుట్టించుకోవడం కష్టం కాబట్టి ఆహ్, కా ఆహ్, అసలైతే గనక మొదటి నుంచే ఉండాలి యాక్చువల్‌గా.
అంటే ఇఫ్ యాక్చువల్లీ దేర్ ఈస్ సంథింగ్ విచ్ యాక్చువల్లీ టెల్స్ యూ దట్ ఈ ఉద్యోగం, ఈ బాధ్యతలు లేకపోతే గనక చక్కగా నేను ఇది చేసుకుంటా కూర్చుంటాననేది అలా ఉంటే గనక ఏమైనా అదృష్టవంతులే. అది లేకపోయినా కూడాను వెన్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ బై సో అండ్ సో డేట్, అంటే ఒక రన్‌వే ఉంటది కదా! ఒక 7, 8 ఇయర్సో, 5 ఇయర్సో ఎంతో. ఈ లోపల మీరు యాక్చువల్లీ యూ కెన్ ట్రై టు ఫిగర్ ఔట్ వాట్ రియల్లీ మేక్స్ యూ టిక్, వాట్ రియల్లీ ఇంట్రెస్ట్స్ యూ, వాట్ రియల్లీ గివ్స్ యూ హ్యాపీనెస్ అనేది. దాన్ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ముఖ్యంగా పెద్ద సిటీస్‌లో అయితే గనక దేర్ ఆర్ సో మెనీ గ్రూప్స్, అంటే మ్యూజిక్ జామింగ్ గావచ్చు, ట్రెక్కింగ్ గావచ్చు, ఆఫ్ రోడింగ్ గావచ్చు. ఇలా ఫర్ ఎవ్రీ డామ్ హాబీ దేర్ ఈస్ ఎ గ్రూప్ ఇన్ ప్లేసెస్ లైక్ హైదరాబాద్ అండ్ బెంగుళూరు అండ్ ప్రాబబ్లీ వైజాగ్ ఆల్సో. సో, అలా మీరు యాక్చువల్‌గా ఐడెంటిఫై చేసుకొని, అంటే మీకసలేం తెలియకపోయినా కూడాను అన్నీ ట్రై చేయండి. దాని తర్వాత ఏది నచ్చితే దాంట్లో దాంట్లో కొంచెం ఇంకా డీప్ ఇంట్రెస్ట్ గాని, ఎక్స్‌పర్‌టైజ్ గాని బిల్డ్ చేసుకోండి. ఆహ్, అది అండ్ నెవర్ రిటైర్ కంప్లీట్‌లీ. ఐ మీన్ యూ విల్ నాట్ రిటైర్ కంప్లీట్‌లీ. బికాస్ you would have accumulated lot of expertise over the years, right? In whatever job or industry you are in. So you can put it to good use to, if not for making money for yourself, make money and donate it to somebody else if you don't want the money, or don't work for big money. You can provide that expertise to smaller organizations, startups, etc. Help them grow. That also gives you happiness. Actually, మనం చాలా బుక్స్ మనం చదివినట్టు వాట్ మేక్స్ అస్ మోర్ హ్యాపీ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ సంథింగ్ ఫర్ అదర్స్ దాన్ డూయింగ్ సంథింగ్ ఫర్ అవర్ సెల్స్ అనేది. సో అది చెప్తాను నేను. నైస్. సో వాట్ వీ స్పోకెన్ అబౌట్ ఇవాళ ఇస్ నాట్ జస్ట్ అంటే ఫైర్, యాంటీ ఫైర్ అని కాదు. బట్ బేసికలీ దెర్ ఇస్ అ వయా మీడియా సొల్యూషన్ విచ్ యాక్చువల్లీ వర్క్స్ బెటర్ ఫర్ అ కంట్రీ లైక్ ఇండియా. సో అలాంగ్ విత్ ఐ థింక్ దర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు మేక్. నోబడీ మేక్స్ ఇట్. నేను దీని గురించి కొన్నాళ్ళ తర్వాత లింక్డ్ఇన్ పోస్ట్ కూడా రాస్తాను అయితే ఈ పాడ్కాస్ట్ యాడ్ చేస్తూ. వేర్ ఇన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నాట్ జస్ట్ టు థింక్ అబౌట్ మనీ అండ్ బికాస్ చాలా మందికి మనీ పరంగా అవకాశం రాకపోవచ్చు. మీరు ఇందాక ఇచ్చిన స్టాటిస్టిక్ లోనే ప్రాబ్లీ 30% మే 35% మే వాంట్ టు రిటైర్ బట్ ఓన్లీ 1 or 2% యాక్చువల్లీ మేనేజ్ టు రిటైర్. బట్ ఆ రిమైనింగ్ 34-35% షుడ్ ఫైండ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ దీస్ అదర్ యాక్టివిటీస్ which you probably should get into in your 30s or 40s once the initial పిచ్చి వదిలేసి ఫ్యామిలీ కొంచెం పిల్లలు కొంచెం కొంచెం పెద్దవాళ్ళు అవుతూ ఉండి కొంత మన టైం మన చేతిలోకి మళ్ళీ వెనక్కొచ్చిన తర్వాత రోజుకి 1 గంట 2 గంటలు or వారానికి కపుల్ ఆఫ్ అవర్స్ ఏదో ఒక యాక్టివిటీ ఫైండ్ చేసి ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఫుల్ఫిల్లింగ్ దాన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి. దాంతో పాటు ఒకవేళ గానీ నిజంగానే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా ఓ 10 సంవత్సరాల్లో సంపాదించుకోగలిగితే సోనే పే సుహాగా. దట్ ఈస్ ఎక్స్‌ట్రా అది. బట్ ఈవెన్ అది కాకపోయినా కూడాను ఇఫ్ ఇట్ గివ్స్ అస్ అదర్ థింగ్స్ టు ఎంజాయ్ ఇన్ లైఫ్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ మచ్ మోర్ వర్తీ పర్స్యూట్ రాదర్ దాన్ జస్ట్ రిటైర్ అయ్యి ఏం చేయాలి? రిటైర్ కాదు. రిటైర్ ఇస్ నాట్, ఇట్ ఇస్ జస్ట్ అ టర్మ్ దట్ వి యూజ్ అంతే. ఫర్ డూయింగ్ సంథింగ్ దట్ వి ఎంజాయ్. వాట్ ఇఫ్ వి డోంట్ నో వాట్ వి ఎంజాయ్? So finding out what we enjoy is more important so that you are ready for retirement when the time comes. So I think that is what we wanted to convey through this podcast. Yes. Excellent. Okay. బాగుంది భయ్యా. Thank you. Bye. Thank you, sir. Bye.